2018లో కేసీఆర్ గారు మన కుల పెద్దల్ని దాదాపు ఒక 15 మందిని పిలిపించారండి. ఒక మీటింగ్ పెట్టారు. నీ కులంలో ఏం కావాలి మీ కుల అభివృద్ధి కోసం ప్రశ్నించాడండి. దానికి వారు ఒక క్వశ్చన్ అడిగారండి. మా కుల బిడ్డలలో కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించండి సార్ అని ఆ కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేశారండి. దానికి ఆయన ఒక క్వశ్చన్ వేశాడు. మీలో ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారా, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారండి. బహుశా మన కుల సంఘం నాయకులు చెరుకుగడ్డ నోట్లో పెట్టుకున్నట్టు బహుశా ఆ రోజు చప్పరించుకుంటూ కూర్చున్నారే కానీ ఏ వ్యక్తి పేరు చెప్పలేకపోయారు. బహుశా వాళ్లకు దోచుకునే నాయకుల పేర్లే తెలుసు, దాచుకునే నాయకుల పేర్లే తెలుసు. మహా అయితే చందాలు రాసి వీళ్ళ అవసరాల కోసం చందాలు రాసే నా కుల బిడ్డల పేర్లే తెలుసు కానీ ఈ వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో పోరాడే నా పద్మశాలి బిడ్డల పేరు వాళ్ళకి తెలియదు. అటువంటి యువతను గుర్తించలేకపోయారు. ఆ యువత గుర్తించేందుకు ఏం చర్యలు చేయాలి, నా యువతను రాజకీయంగా నిలబెట్టడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలని ఆ రోజు నాయకులకు తెలియలేకపోయిందండి. మరి మీరేమైనా చేయగలరా? కందగట్ల స్వామి గారు, కమర్త మురళి గారు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నానండి.